స్తోత్రం. ఒక వాక్యం మనం చదువుకుని దేని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 10వ వచనం, అదేవిధంగా 11వ వచనము మనం చదువుకుని దేని వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10, 11 వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం చదువుకున్నప్పుడు మనకందరికీ తెలుసు. మనం చెప్పాలంటే ఈ నెలంతా కూడా క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ చాలా వరకు మనము మళ్ళీ బహుశా నిన్న కూడా క్రిస్మస్ ఆరాధనలో మన సంఘాల్లో ఈ సందేశాలన్నీ కూడా మనం ఎన్నో విని ఉన్నామండి. దేవునికి స్తోత్రము. అయితే కొద్దిసేపు ఈ క్రిస్మస్ సందర్భంలో కొద్ది మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ మనకందరూ కూడా బాగానే తెలుసు. చాలా వరకు మనం విని ఉన్నాం. ఏమంటే క్రిస్మస్ అంటే ఏంటి? చాలా వరకు మనం విని ఉన్నాం, క్రీస్తు ఆరాధన. అవును కదండి. క్రైస్ట్ మాస్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం. అంటే క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ అని. మంచిది. చాలా వరకు మనము సాధారణంగా ఏ విధంగా మాట్లాడుకుంటుంటామంటే పండుగ బాగా జరిగిందా, జోరుగా ఉందా, ఈ విధంగా మాట్లాడుకోవడం సహజము ఈ లోకంలో. అయితే నేను ఏం తెలియజేయాలని ఆశిస్తున్నాను అంటే, ఆ మాటలు మనం గమనించినప్పుడు మనము మరీ తిరిగి ఆ మాటలు పలకడానికి 1 సంవత్సరం వరకు సాధారణంగా వెయిట్ చేస్తాం కదండి. మరొక సంవత్సరం వచ్చినప్పుడే మరి ఆ మాటలు వస్తాయి. పండుగ ఏ విధంగా ఉంది, జోరుగా జరిగిందా, బాగా జరిగిందా అని మనము మాట్లాడుకుంటాం. అయితే వాస్తవం మనం ఆలోచించినట్లయితే ఆ విధంగా మనము మాట్లాడుతున్నామంటే తెలియకే మాట్లాడుతున్నాం, లోకస్తుల వల్ల మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే లోకస్తులకు మనకు చాలా వ్యత్యాసం ఉందండి. వారికి వారు ఒక సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు పండుగ అని వాళ్ళు ఆలోచిస్తారు. అంటే మనము క్రైస్తవులుగా మనము కూడా ఆ విధంగా మాట్లాడుతున్నామంటే దేన్ని బట్టి మనం మాట్లాడుతున్నాము అంటే, పండుగ అన్నప్పుడు లోకస్తులు ఏ విధంగా ఆలోచన చేస్తారో మనం కూడా సాధారణంగా అదే విధంగా ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే పండుగ అన్నప్పుడు మంచి వస్త్రాలు, క్రొత్త బట్టలు ధరించుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఇంటి అంతటిని శుభ్రపరచడము, పెయింట్ కొట్టుకోవడము, తర్వాత ఆ రోజు వండిన ఆ పిండి వంటలను పంచడము. సాధారణంగా ఇది పండుగ అని అనుకుంటాం. దీన్ని బేస్ చేసుకుని మనము ఏ విధంగా మాట్లాడతామంటే, పండుగ ఏ విధంగా జరిగింది, జోరుగా ఉండిందా, బాగా జరిగిందా అని మనం మాట్లాడుకుంటాం. అయితే నిజంగా మనం గమనించినట్లయితే పండుగ అనేది దీన్ని బట్టి ఉండదు. ఎవరికి? ఆత్మీయులకు, నిజమైన క్రీస్తు బిడ్డలకు దీన్ని బట్టి పండుగ ఉండదు. మరి దేన్ని బట్టి ఉంటుంది పండుగ అంటే, ఆ క్రిస్మస్ అన్నప్పుడు నిజమైన క్రిస్మస్ అని ఎన్నోసార్లు విని ఉంటాం. వాక్య సందేశంలో మనము అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకోవాలి, నిజమైన క్రిస్మస్ మనము ఆచరించాలి అని మనం వింటూ వస్తున్నాం. అయితే మరి అర్థవంతమైన క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మనం జరుపుకున్నప్పుడు మనకు ప్రతిరోజు కూడా పండుగ కదండి. అయితే ప్రతిరోజు ఆ మాట మనం మాట్లాడడం. సంవత్సరం వచ్చినప్పుడు క్రిస్మస్, డిసెంబర్ నెలలో ఆ క్రిస్మస్ జరిగినప్పుడు ఆ రోజు, తర్వాత క్రిస్మస్ జరిగిన తర్వాత ఆ మాట మాట్లాడుకుంటాం. పండుగ జోరుగా ఉందా, బాగా జరిగిందా అని. అయితే మనము నిజమైన క్రిస్మస్ లేకుంటే అర్థవంతమైన క్రిస్మస్ ఆచరించినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు కూడా మనకు పండగనే. ప్రతిరోజు కూడా మనము ఒక సంతోషమే మనకి. ఎందుకంటే క్రిస్మస్ అన్నప్పుడు మనకందరికీ కూడా తెలుసు, విన్నాం కదా. క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్ అన్నప్పుడు ప్రతిరోజు కూడా మనం క్రీస్తును ఆరాధిస్తున్నామంటే, ప్రతిరోజు కూడా దేవునామాన్ని ఘనపరుస్తున్నామంటే మనకి అది ప్రతిరోజు కూడా మనకు పండగనే కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి మరొక సంవత్సరం కొరకు మనము వెయిట్ చేసే అవసరత ఎంతైనా లేదండి. అది మనము ఒకసారి
గుర్తించాలి అని తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా సో ఈరోజు సో క్రిస్మస్ అన్నప్పుడు, క్రీస్తు ఆరాధన అన్నప్పుడు సో ఆరాధన ఏ విధంగా సో జరుగుతుంది, ఎప్పుడు నిజమైన ఆరాధన మనం చేస్తాము, ఎప్పుడు జరుగుతుంది నిజమైన ఆరాధన, ఏ విధంగా ఉంటుంది ఆ ఆరాధన సో అని మనం దేవుని లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మనం ఆ, చూసుకుందామండి. సో మొదటి క్రిస్మస్ ఆరాధన ఆ రోజు ఏ విధంగా జరిగింది? 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు సో మొదటి క్రిస్మస్ ఆరాధన జరిగింది కదండి, మనకందరికీ తెలుసు. సో ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో అదే ఆరాధనను మనం అక్కడ చూస్తున్నాం. సో ఏం ఆరాధన అంటే ఒక్కొక్క విషయం ఇక్కడ మనం తెలుసుకుందామండి, గమనించుకుందాము. సో 10వ వచనంలో మనం ఈ 10, 11 వచనం చూసినప్పుడు మనకందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, సో తూర్పు దేశపు జ్ఞానులు వారు సో ప్రయాణిస్తూ వచ్చి సో చివరకు యేసయ్యను వారు కనుక్కున్నారు. సో కనుక్కున్న తర్వాత సో వారు సో సంతోషించారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము. సో తర్వాత వారు సాగిలపడ్డారు, ఆయనను పూజించారు, తర్వాత కానుకలను సమర్పించారు అని మనం చూస్తున్నాం. సో నిజమైన ఆరాధన సో ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే మొట్టమొదటి విషయము ఇక్కడ మనం గమనిస్తామేంటంటే చూడండి. సో 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని అంటే, వారు ఆ నక్షత్రమును చూచి. చూడండి, సో ఈ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు వారు దేన్ని బట్టి అక్కడ ఆ రోజు ఆయన వద్దకు వచ్చి ఆయన ఆరాధించినారు అంటే, సో ఆ నక్షత్రాన్ని వారు చూచి. సో వారు నక్షత్రం చూచినప్పుడు జరిగిన విషయం ఏంటి? వారు తమ దేశాన్ని వదిలి అంత దూరం వారు ప్రయాణం చేసుకుని ఎంతవారు శ్రమ తీసుకున్నారో మనకైతే తెలియదు. సో వంటల మీద వాళ్ళు ప్రయాణించి అంత దూరం నుంచి వచ్చినారు అంటే, సో వారు నక్షత్రం వారు ఒక్కరే చూసారా? లేదు, ఆ రోజులో చాలా మంది చూశారు. అయితే వీరు మాత్రం ఎందుకు వచ్చినారు ఆయన ఆరాధించడానికి అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, వారు ఆ నక్షత్రం చూచినప్పుడు వారు ఒక విషయం గుర్తుపట్టారు. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏమని వారు గుర్తుపట్టారు, సో గుర్తించినారు అంటే, సో యూదులకు రాజుగా ఆయన పుట్టి ఉన్నాడు, తర్వాత పుట్టి ఉన్నవాడు ఆయన సామాన్యుడు కాదు అని వారు గుర్తించారు. లేఖనాల్లో ఆయన గురించి ఇంతకు ముందే రాయబడింది. సో ఆయన ప్రవచనాలు ప్రవచింపబడిన ఆయన జన్మించినాడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు అని వారు గుర్తించినారు. కాబట్టి తమ ప్రాంతం వదులుకొని వారు అంత దూరం నుంచి ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చి తర్వాత బెత్లెహేమునకు వాళ్ళు వెళ్ళి ఆయన కనుగొన్నారు. సో దేవునికి స్తోత్రం. సో ఆరాధనలో మొట్టమొదటి అంశము ఏమిటంటే సో గుర్తించుట. చూడండి, చాలా ప్రాముఖ్యం. సో ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే, సో యేసయ్య జీవించిన రోజుల్లో, ఆయన సేవ పరిచర్య చేసిన రోజుల్లో మనం గమనించినట్లయితే, సో ఎవరైతే యేసయ్యను ఆయన ఎవరో ఆయన గుర్తించారో వారందరూ కూడా ఆయన మాట విన్నారు, ఆయన ముందర సో వారు సాగిలపడ్డారు, ఆయన ఆరాధించారండి, ఆయనను వారు నమ్మారు, వెంబడించారు. అయితే సో ఎవరైతే ఆయన గుర్తించలేకపోయినారో వారు ఆయనను ఆరాధించలేదు, ఆయన వారు నమ్మలే. ఆయన అంతేకాకుండా వారు ఆయనను వ్యతిరేకించినారు. మనం గమనించినట్లయితే చూడండి, శాస్త్రులు, ఫరిసాయులు, ధర్మోపదేశకులు, సో వీళ్ళంతా కూడా సో మేము దేవుని ప్రజలము అని చెప్పుకునేవారు. యాజకులు, సో మేము దేవుని ఆరాధిస్తున్నాము, సో దేవుని మనం సేవిస్తున్నామని అనుకున్న వీరు, ధర్మశాస్త్రం మనము బాగా మనం తెలుసుకున్న వారు అని అనుకున్న వీరు, ఆ రోజు ఏం జరిగింది? ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే తమ మధ్య సంచరిస్తున్నప్పటికీ కూడా, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా, ఎన్నో విధంగా ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా సో ఆయనను గుర్తించలేకపోయారు. ఎందుకు వారు ఆయన వ్యతిరేకించినారు? ఎందుకు వారు ఆయనను సిలువ వేశారు, ఆయనను దూషించారు, అపహసించినారు అంటే ఒక కారణం అంటే ఆయన ఎవరో వీరు గుర్తు పట్టకపోయారు, తెలుసుకోలేకపోయారు. సో కాబట్టి వారు ఆయన తెలుసుకోలేక
సో లేకుంటే వారు ఆయనను నమ్మలేకపోయారు, రక్షణ పొందలేకపోయారు. సో ఆయనను వారు సిలువకు వేశారు, అపహసించారు, దూషించారు. సో ఈ రోజు కూడా సో ప్రతి ఒక్కరి జీవితంలో అదే జరుగుతుందండి. సో చూడండి, ఆయన వెలుగుగా వచ్చినాడు, ఆ వెలుగును గుర్తించకపోతే ఎంత ప్రమాదకరము. సో ఎందుకు చాలా మంది ఈ రోజుల్లో కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నారు. వెలుగు మన మధ్యలోనే ఉంది. సో ఆయన ఆయన ఈ రోజు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు కనపరుస్తున్నాడు, చేస్తూ ఉన్నాడు. తన సేవకుల ద్వారా ఆయన ఇప్పటికి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు ప్రజలు సో వారి స్థితి మారకపోతా ఉంది? ఎందుకు ఆ ఒక నాశనకరమైన స్థితిలో జీవిస్తున్నారు, ఆయనను వ్యతిరేకిస్తున్నారు, రక్షణ పొందకపోతున్నారు? అంటే వారు ఆయన ఎవరో గుర్తించకపోతున్నారు కాబట్టి. సో ఎప్పుడు నిజమైన ఆరాధన జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి సో ఒక ఒక ఎప్పుడైతే ఒక మనుషులు సో ఆయన ఎవరో అని గుర్తిస్తారో, ఆయనని తెలుసుకుంటారో, సో ఫస్ట్ మెట్టు అదండి, ఆయన గుర్తించుట. అప్పుడు మాత్రమే సో నెక్స్ట్ సో ఆయన ఆరాధన అనే ఒక విషయము సో జరుగుతుంది. సో మనం అలాగైతే సో దేవుని వాక్యంలో ఈనాడు సో మనము యేసయ్యను గురించి, ఆయనను గురించి గుర్తించడానికి ఏమని లేఖనాల్లో రాయబడింది. ఆయన ఈ లోకానికి రాక మునుపే సో ఎన్నో వందల సంవత్సరాల క్రితము ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యం కూడా మనకందరికి బాగా తెలిసిన వాక్యమే. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ బాగా స్పష్టంగా రాయబడింది. ఆయన ఈ లోకానికి రాక మునుపే ఆయన గురించి సో స్పష్టంగా రాయబడింది. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో ఆయనను మనము సో ఈ విధంగా గుర్తిస్తున్నామా? ఏమని? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ లోకంలో సో మన కొరకు శిశువుగా జన్మించిన ఆయన సో ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని సో నిజంగా ఎవరైతే గుర్తిస్తారో సో ఖచ్చితంగా సో వారి జీవితము ఉన్న రీతిగా ఉండదు. సో ఎంతో గొప్ప మార్పు వారి జీవితంలో జరుగుతుంది. చూడండి, ఇప్పటికీ కూడా మనం విశ్వాసులము అని మనము అనుకుంటున్నాం. మన జీవితంలో యేసయ్యను గుర్తించాము అని మనం సంతోషిస్తున్నాం, ఆయన దేవుడిగా స్వీకరించాము. సో మంచిది. అయితే సో మన జీవితంలో ఇంకా కలవరము ఉందంటే, చింతలు ఉన్నాయంటే, సో మనము చాలా వరకు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతున్నాము అంటే, లేక సో చింతిస్తున్నాము ఇతరుల వలె, సో దేవుని ఎరగని ప్రజల వలె మనము కూడా విచారంగా ఉన్నాము అంటే, సో మన పరిస్థితులు మారలేకపోతున్నాయి. సో క్రైస్తవులని చాలా మంది పేరు పెట్టుకొని చూడండి, పండుగ అన్నప్పుడు బాగా జోరుగా ఉంది అంటే, ఇవన్నీ లోకరీతిగా అంటే పిండి వంటలు కానీ, ఆ ఇల్లు శుభ్రపరచుకోవడం, ఇవన్నీ ఏం చేశారు కదండి. అవన్నీ చేస్తూ సంఘానికి వెళ్తూ ఇంకా జీవితము మారక ఎందుకు ఉంది? అదే పాత బ్రతుకు ఎందుకు బ్రతుకుతున్నారు? అదే పాత అలవాట్లు వారి జీవితంలో ఎందుకున్నాయి? సో వారు చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుంది. లోకస్తులు వాళ్ళు తాగుతూ, సో లోకస్తులు వాళ్ళు మాట్లాడుతూ, సో ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారు? కారణం ఏంటి అంటే, యేసయ్య ఎవరో నిజంగా వారు గుర్తు పట్టకపోతున్నారు కాబట్టి. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఈ విషయం గ్రహించాడో, ఆయన ఎవరని గుర్తుపట్టాడో మొదట ఆయనని ఆరాధించలేడు. నిజమైన ఆరాధన జరగదు వారి జీవితంలో. సో కాబట్టి నిజమైన ఆరాధన జరగాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఒక వ్యక్తి ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన గుర్తు పెట్టాలి అండి. సో చూడండి, బైబిల్ మనం చూస్తాము.
ఆ ఒక తప్పిపోయిన కుమారుడు ఆయన స్థితి ఎప్పుడు మారిందంటే, తన స్థితిని ఆయన గుర్తించినప్పుడే. తన తండ్రి ఎవరో ఆయన గుర్తించినప్పుడే. సో, తిరిగి ఆయన రాగలిగాడు. ఆయన స్థితి తర్వాత మారింది. అదే విధంగా ఈరోజు క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటూ కూడా లోకరీత్యాగా వారు జీవిస్తున్నారంటే, సో, కారణం ఏంటంటే తమ జీవితంలో ఆయన ఎవరో గుర్తుపట్టకపోతున్నారు కాబట్టి. ఆ రోజు ఈ శాస్త్రులు, ఫరిసాయులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు కనుకనే మరల మరల ఆయనను ఆయనను వారు సిలువకు వేస్తున్నారండి. సో, కాబట్టి ఆ విధంగా జరగకూడదంటే, మనం నిజమైన ఆరాధకులుగా మనము మారాలి అంటే ఫస్ట్ మెట్టు ఆయన ఎవరో మనము గుర్తించాలి. సో, దేవునికి స్తోత్రం. అప్పుడు మన జీవితంలో ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మన చింతలు, మన బాధలు, మనకున్న ప్రతి ఒక్క పరిస్థితి అంతా మారుతుందండి. అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు కూడా మనము సంతోషిస్తూ ప్రతిరోజు కూడా మనము పండగ చేసుకునేవారుగా ఉంటామండి. సో, రెండో విషయం అక్కడ మనం గమనిస్తున్నాం. ఏమిటంటే వారు మొదట గుర్తుపెట్టారు. సో, తర్వాత సో, ఆయన ఎద్దుకు వారు వచ్చినప్పుడు వారేం చేశారంటే సాగిలపడ్డారు. రెండోదిగా సాగిలపడ్డారు. సో, చూడండి, సాగిలపడుట అనేది ఏం సూచిస్తుందంటే కంప్లీట్ సరెండరింగ్. సో, కంప్లీట్ సరెండరింగ్. స స సం ఎప్పుడైతే సాగిలపడతారో ఒక వ్యక్తి అంటే సంపూర్తిగా తనను తాను ఆహ్, సమర్పించుకుంటున్నాడు ఆ వ్యక్తి. స సాగిలపడటం. సో, ఈరోజు సాగిలపడడం అనేది మన జీవితంలో సంపూర్ణ విధేయతను అది చూపిస్తుందండి. సో, కాబట్టి ఎంతవరకు మనము ఆహ్, ఆయనకు వి వి విధేయులవ్వమో సంపూర్తిగా, అంతవరకు మన జీవితంలో నిజమైన ఆరాధన జరగదు. సో, మూడో విషయం అక్కడ మనం చూస్తున్నాము. వారు ఆయన పూజించి అని రాయబడింది. చూడండి, మొదట వారు గుర్తించారు ఆయన ఎవరు అని. తర్వాత వారు ఆయన ముందు సాగిలపడ్డారు. సో, తర్వాత ఆయన్ను పూజించారు. సో, దేవునికి స్తోత్రం. సో, తర్వాత మనం చూస్తున్నాము. సో, వారు తమ పెట్టెలు విప్పి కానుకలను సమర్పించిరి అని మనం చూస్తున్నాం. చూడండి, సో, ఎప్పుడు నిజంగా మనం దేవుని ఆరాధించగలమో అంటే, సో, మన జీవితంలో సో, మనం ఎప్పుడైతే ఆయన గుర్తించి తర్వాత సంపూర్తిగా మనము ఆయన మాటకు లోబడతామో, సాగిలపడతామో, అప్పుడు గాని మనం ఆయన్ని నిజంగా పూజించలేము. సో, దేవునికి స్తోత్రం. సో, తర్వాత ఆరాధన అది సంపూర్తిగా ఎప్పుడైతుందంటే, ఆ కానుకలు సమర్పించినప్పుడే. అంటే అక్కడ మనం చూస్తున్నాం, వారు ఈ రోజుల్లో కూడా మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎందుకు కానుక ఏస్తాం? కానుక ఎయకుండా ఆరాధన ఏది కూడా సంపూర్తిగా అవ్వదండి. మీరు దేవుని వాక్యం రాయబడింది, ఆయన సన్నిధిలో కానుక లేకుండా కనపడకూడదని. సో, కానుక అనేది ఏం సూచిస్తుంది అంటే సమర్పణకి గుర్తది. సో, అక్కడ ఆ జ్ఞానులు ఆ రోజు వారు సమర్పించిన సమర్పణలో కూడా అర్థవంతంగా వారు సమర్పించారు కదండీ! సో, బంగారాన్ని సమర్పించారు. బంగారం అంటే ఏంటి? అదొక రాజుకు గుర్తు. ఆయన ఒక రాజు అని, రాజాది రాజు అని, అధికారం గలవాడని వారు గుర్తించి ఆరాధించారు. సో, రెండోదిగా వారు సాంబ్రాణిని సమర్పించారు. ఆ సాంబ్రాణి దేనికి సూచన అంటే ధూపము. సో, మనము పాత నిబంధనలు గమనించినట్లయితే సాంబ్రాణిని దేవుని సన్నిధిలో వారు యేసేవారు. అంటే దేవునికి ఆరాధించినప్పుడు వారు ఆ ధూపాన్ని యేసేవారు. సో, అంటే వారు ఆయన దేవుడు, దేవాది దేవుడు అని వారు గుర్తించి ఆయనను ఆరాధించినారు. సో, మూడోదిగా మనము చూస్తాము బోళము. సో, కన్నడలో రక్త బోళ అని రాయబడింది. అంటే ఆయన మన కొరకు రక్తము చిందించబోతున్నాడు. సో, ఆయన రక్షకుడు అని సో, వారు గుర్తించి ఆయనను ఆరాధించారు. సో, దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది సంఘానికి వెళ్తారు. సో, అయితే పండుగని చేస్తారు. అయితే ఏమి గుర్తించి వారు పండుగ చేసుకుంటున్నారో, లేకుంటే సంఘానికి వెళ్తున్నారో వారికే తెలియదండి. సో, అటువంటి స్థితిలో మనం ఉండరాదు కదా! సో, నిజమే. సో, అయితే దేవునికి స్తోత్రము. దేవుడు ఈరోజు మన కనులను ఆయన తెరిచాడు, విప్పాడు. కనుకనే ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం చేరొస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాం. ఆహ్, విన్నపములు, విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో మనం చేస్తున్నాము. సో, ఎంతో మందికి అవకాశం ఉన్నా కూడా వారెందుకు రారు? వారు ఎందుకు ఆరాధించరు అంటే, మొట్టమొదటి విషయంలో వారు ఫెయిల్ అయిపోతున్నారు. సో, అంటే ఆయన ఎవరని గుర్తించడంలోనే వారు తప్పిపోతున్నారు. కాబట్టే చూడండి, చాలా వరకు ఏ విధంగా ఉంటుందంటే, పక్కనే సంఘం ఉంటే కూడా, ఆరాధన స్థలం ఉంటే కూడా ఆరాధనకు రారు. సో, ఏంటంటే ఏదో ఒక సాకులు చెప్తా ఉంటారు. అదే వేరే చోట ఎంత దూరం ఉంటే కూడా తమకు కావాల్సిన అవసరత ఉన్నప్పుడు సో, షాపింగ్‌కి గాని, ఊర్లకు గాని వెళ్తారు. అయితే దేవుని సన్నిధి పక్కన ఉంటే కూడా ఎందుకు రారు? అంటే
వారు తమ జీవితంలో గుర్తించలేకపోతున్నారు. అక్కడ తప్పిపోతున్నారు. సో, కాబట్టి వాళ్ళ జీవితంలో ఆరాధన జరగడం లేదు. కాబట్టి ఈరోజు మనం జీవితంలో నిజమైన ఆరాధన మనం ఎప్పుడు చేయగలము? ప్రతిరోజు కూడా మనకెప్పుడు పండగ ఉంటుంది. సో, ప్రతిరోజు ఎప్పుడు మనము నిజంగా సంతోషించగలమంటే ఫస్టు ఆయన ఎవరో మనము నిజంగా తెలుసుకున్నప్పుడు, సరిగ్గా మనము గుర్తిం గుర్తించినప్పుడు. దేవునికి స్తోత్రం. సో, వారు ఆ రోజు గుర్తించారు కాబట్టి వారికి ఆహ్, వ అంత దూరము ఎంత దూరం నుంచి వచ్చారో తెలీదు. సో, అంత దూరము తమ దేశాన్ని వదిలి వారు వచ్చి ఆయన ఆరాధించినారు. వారు ఊరికే ఆరాధించలేదు. వారు అర్థవంతంగా ఆరాధించినారు. ఆయన ఎవరో తెలుసుకొని వారు ఆరాధించారు. సో, వారు కానుకలు సమర్పించక మునుపు అక్కడ చూస్తున్నాము. సో, వారు సాగిలపడ్డారు. ఆయన పూజించినారు. తర్వాత కానుక సమర్పించినారు. సో, అంటే సంపూర్తిగా ఎప్పుడైతే మనము లోబడతామో, సంపూర్తిగా మనం ఎప్పుడైతే ఆయన్ని పూజిస్తామో అప్పుడు గాని మన కానుక దేవునికి అది అంగీకారము కాదండి. దేవుడు మన కానుకను సమర్పించాలి అంటే, దేవుడు దాన్ని అంగీకరించాలంటే ఖచ్చితంగా ఇది మన జీవితంలో జరగాలి. సో, దేవునికి స్తోత్రం. సో, ఎప్పుడైతే సంపూర్తిగా మనం సరెండర్ అవుతామో, మనము ముఖ్యంగా ఈ కృత నిబంధన కాలంలో మనము దేవుడు ఏమి మన నుంచి ఆశిస్తున్నాడు? మనం ఆయనకి సమర్పించాలని ఆశిస్తున్నాడు? ఈ చివరిగా ఒక మాట చదివి ప్రార్థనకు వెళ్ళిపోదామండి. సో, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సో, అప్పుడు గాని నిజమైన ఆరాధన మన జీవితంలో జరగదండి. సో, ఏమి సమర్పించాలి మొదట దేవునికి? మన మన డబ్బు ముఖ్యం కాదు. అయితే దేవుడు మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడు? సో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో, దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుతున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఎప్పుడైతే మనము మన దేహములను ఆయనకు సజీవ యాగంగా సమర్పిస్తామో, పరిశుద్ధము అనుకూలమైన రీతిలో అని రాయబడింది. సజీవ యాగముగా అంటే సంపూర్తిగా మన దేహము ఆయన కొరకే, నేను ఆయన కొరకే జీవించాలని తెలుసుకొని ఈ లోకపు సంగతులు, ఆ పాత అలవాట్లు, లేకుంటే లోకపు రీతి అయిన ఆ ప్రవర్తన అంతా మాని, అంతా మనం లోకపు రీతిని మనం తిరస్కరించి ఎప్పుడైతే మన జీవితం సంపూర్తిగా మన దేహంతో ఆయనకు సమర్పించుకుంటామో అదే నిజమైన ఆరాధనగా ఉంటుంది. సో, ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించేలాగా దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. సో, నిజమైన ఒక క్రిస్మస్ లేకుంటే ఆరాధన పండుగ మన జీవితం ప్రతిరోజు కూడా మనం చేయనట్లు, ప్రతిరోజు కూడా ఆయన ఆరాధించినట్లు, ఆయన ఘనపరిచినట్లు దేవుడు మనకు అందరికీ నడిపించును గాక. మీకు అందరికీ కూడా మరొకసారి ఈ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు అండి. దేవునికి స్తోత్రము. సో, ఈ సమయమున మనము దేవుని సన్నిధిలో అదే విధంగా ప్రార్థన విన్నపములు చేసుకుందామండి. పంపబడిన